వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. పండుగ కానుకగా డిఏను పెంచేటట్లుగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు త్వరలోనే డిఏ పెన్షనర్లకు మరియు ఉద్యోగస్తులకు పెంచే అవకాశం కనపడుతుంది. అదే జరిగితే ఉద్యోగులకు హ్యాండ్ ఇన్ శాలరీ భారీగా పెరుగుతుంది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం అక్టోబర్ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ పెంచే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ నెలలోనే ప్రభుత్వం దీపావళికి ముందే ఎంప్లాయీస్కి ఈ గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రస్తుతానికి దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. నివేదికల ప్రకారం ఈసారి డిఏ 3 నుంచి 4% వరకు పెంచవచ్చు. 2023లో అక్టోబర్ నెల మొదటి వారంలో డిఏ పెంపు గురించి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ రోజు వరకు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు. కానీ ఈ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ పెంచే అవకాశం కనిపిస్తున్నట్టుగా సమాచారం. డిఏ అంటే ఒకసారి చూద్దాం. కాలక్రమేణా పెరిగే ద్రవ్యోల్బణం ప్రభుత్వ ఉద్యోగులపై చాలా ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది. అలాంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం అందించేందుకు గవర్నమెంట్ డిఏను అందిస్తుంది. బేసిక్ శాలరీలో కొంత శాతం డబ్బును డిఏగా అందిస్తారు. తద్వారా పెరిగిన సాధారణంగా ప్రతి 6 నెలలకు ఒకసారి పెంచేవాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇదైతే భారీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మన ఛానల్ని కాస్త లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.